వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మనం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో ఉన్నాం. ఆయన ఎవరో కాదు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్తో ఉన్నాం. ఆయన ప్రచారం ఎలా కొనసాగింది, ఏ నియోజకవర్గాలలో ఎంత పట్టొచ్చింది, మరి ప్రచారం శైలి ఎలా ఉంది, తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా అన్న? మంచిగా ఉన్నా. ప్రచారం చేసి అలసిపోయినట్టున్నది? ఏం అలసిపోలే, ఫ్రెష్గా ఉన్నా. ఫ్రెష్గా ఉన్నారా? మొత్తానికి ప్రచారంలో మీకు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటి? అమలుగానే హామీలు ఇచ్చి ప్రజలను ఆశలకు గురి చేసి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది. రైతు బంధుకు అసెంబ్లీ ఎన్నికల ముందు ఖజానాల 7,500 కోట్లు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెడితే ఎన్నికలు అయిపోగానే వాళ్ళు కాంట్రాక్టర్లకు, మంత్రులు కాంట్రాక్టర్లు ఉన్నోళ్ళు పంచుకోర్రు. రైతు బంద్ వేయలేదు, 15,000 అని చెప్పి 10 కూడా వేయలేదు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే రైతులంతా ముడి మీద అనేటట్టు ఉందని ఆగమేఘాల మీద అదే ఎప్పుడు వేసినట్టుగానే అదే 10,000 వేసిర్రు. నువ్వు మగోడవు అయితే, నీకేమన్నా రైతుల మీద విశ్వాసం ఉంటే డిసెంబర్ 9న 15,000 వేస్తున్నావు, అది వెయ్యాలి. నువ్వు ఈ గతంలో ఉన్నదే ఇప్పుడు ఇచ్చుకుంటా చేస్తే అదేం కరెక్ట్ కాదు. రైతులు కర్ర గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇవే ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఇది రైతులది. ఇది రైతులది. వృద్ధులకు పాపం 4,000 ఇస్తాను ఆశ పెట్టినావు, జనవరిది ఒకటి ఎగ్గొట్టేసినావు. కేసీఆర్ గారు బయటికి వెళ్ళినాక రైతుల ఈ స్కీమ్ రైతు బంధు 10,000 ఉన్నట్టుగా వేస్తుండు. ఇప్పుడు ఆ దొబ్బేసిన 1 మంత్ కూడా మళ్ళీ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రైతులకు 2 లక్షలు రుణమాఫీ అన్నావు, అది లేదు. గొల్ల కుర్మలకు గొర్రెలు లేవు. గంగపుత్రులు, ముదిరాజు గంగపుత్రులకు చేపల స్కీమ్ లేదు. చేనేతకు చేయిత త్రిప్ట్ పథకం అవి పద్మశాలీలకు అవి నోరు కొట్టేసినావు. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్న మాదిగలకు ఒక సీటు ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గౌళ్లకు ఒక సీటు ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గొల్ల కుర్మలకు ఒక సీటు ఇవ్వలేదు. ఇంకెవరికండి? అసలు నువ్వు సీట్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళకు కూడా కాదు, అంతా దొంగలకు అక్కడిక్కడికి వెళ్ళి వచ్చిన పారాచూట్ క్యాండిడేట్లకేమో రాహుల్ గాంధీ గారు వ్యతిరేకము. నువ్వు మొత్తం దొంగలకే ఇచ్చినావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీకు వాతలు పెట్టడానికి రెడీగా ఎన్నికలలో, నిజమైన కార్యకర్తలు. అయితే నేనేమంటానంటే, ప్రస్తుత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, మేము 6 గ్యారంటీ స్కీములు అమలు పరుస్తున్నాం, చేస్తున్నాం, ప్రజల వద్దకు వెళ్ళాం, మేము సక్సెస్ అయ్యాం, మాదే ఎంపీగా భువనగిరిలో గెలవబోతున్నాం అనే మాట ఛాలెంజ్ రాసి పెట్టుకోమని 1,00,000 పైచీల కోట్లతో నేను గెలుపు. ఏ ధీమాతో చెప్తున్నారు? ప్రజల స్పందన, మా కార్యకర్తల కష్టం, మా నాయకుల సమన్వయం, ప్లస్ ఈ గ్యారంటీ స్కీములు ప్రజలకు తెలుసు కదా, ప్రజలకు అంత మోసం చేసిండు అనేది. అంటే ఇది పూర్తిగా వైఫల్యాల దృష్టిలో మీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. ఇవ్వడండి అందులో ఒకడు దాచుకున్నాడు, దోసుకున్నాడు, ఒక్కటే పనికి పెట్టారు. ఎవరు రైస్ మిల్లను వదులుతలేరు, ఏదాన్ని వదులుతలేరు. ఇవాళ నిన్న అకాల వర్షాలకు రైతులు పూర్ణ విలపిస్తా ఉర్రు. సగం పంటలేవన్నాయి కరువుతోటి. ముందస్తు ప్రణాళిక లేకుండా అన్ని రైతులను ఇబ్బంది పెట్టిరు. ఆ పన్నె పంటను కొనే దిక్కు లేదు 2 నెలలైనా. కానీ ఒక పక్క మేము భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో 6 ఎమ్మెల్యే సీట్లు మాయే, మా బలం కొండంత, ఆయన బలం గోరంత అనే మాట వినపడలేదు. పాపం ఎవరు అంత అవగాహన లేనోళ్ళు. గతంలో 2018లో కూడా కేసీఆర్ గారి సుస్థిరమైన పరిపాలన నుండి 6 ఎమ్మెల్యేలు మేమున్నాము, 1 ఎమ్మెల్యేనే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అది ప్రజా తీర్పు ఎప్పటికప్పుడు మారుతుంది. మరి అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచారు, బొర్ర నరసింహగౌడ్ గారు ఓడిపోయారు. అంటే ఇదే అంటే ప్రజలు విఘ్నులు ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు, చేస్తారు. ఆ బలంతో పోలిస్తే మీ బలం ఎంత అంటే ఏం చెప్తారు మీరు? నేను అందరికన్నా బలవంతుణ్ణి అని చెప్పడం కాదు, మంచోన్ని. నేను గరీబుల బిడ్డను, నేను బడుగు బలైన వర్గాల బిడ్డను. నా మీద ఎలాంటి మచ్చలేనటువంటి నాయకుడిని. నా 38 ఏళ్ళ సుదీర్ఘ అనుభవంలో ఎవరండి నాకన్నా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అప్పుడు పనిచేసిన వాళ్ళ దాంట్లో కూడా ఈవెన్ ఒక తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారు తప్పితే జానారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో నాకన్నా జూనియర్. నేను ఈ భువనగిరి, నల్గొండ లోకసభలతోటి
నేను ఒక జాజు డబ్బా పట్టుకొని రాసిన కార్యకర్త కాడికి వెళ్ళి పనిచేసిన. ఆ అనుభవం పనిచేసిందంటారా? అందరికి పనిచేస్తుంది. నన్ను ఒక 18 లక్షలలో 12 లక్షల మంది గుర్తుపడతారు. నేను ఒక 2 లక్షల మందిని పేర్లు పెట్టి ఉమ్, ఓకే. అంటే మిమ్మల్ని పేరు పెట్టే పిలిచే అంత స్థాయి ప్రజలకు 12 లక్షల మంది క్యామ మల్లేసిన మంచోడు అని అంటారు. ఓకే. అయితే ఎంతసేపు మీరు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టున్నది ఎందువల్ల? అంటే ఇంకో పార్టీ ఉంది కదా. అంటే ఇంకో బీజేపీ ఈడ భువనగిరిలో అంత ఉనికి లేదు. బీజేపీని నేను టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. భువనగిరిలో అసలు 2100 చిల్లర బూతులు ఉన్నాయి. 1200 బూతులలో ఏజెంట్లు ఉండారు వాళ్ళకు. ఓకే. అంటే అంటే బీజేపీ ఏ స్థాయిలో లేదంటారు? బీజేపీ థర్డ్ పొజిషన్, ఏ స్థాయిలో లేదని నేను తీసిపారేయట్లేదు. మాకు పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య, ఈ రెండింటి మధ్యనే కొనసాగుతుంది. కానీ ఒక పక్క ఆయన మాజీ ఎంపీగా కొనసాగినటువంటి సందర్భం. మాజీ ఎంపీ కాదన లేదు, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ. మరి భువనగిరికి చేసింది కూడా పెద్దగా ఏం లేదు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా చిన్న ఆయన ఒకసారి ఎంపీ, పెద్ద ఆయన భువనగిరి ఏర్పడ్డాక ముగ్గురు, వాళ్ళిద్దరు ఈయన ముగ్గురు. మరి ఏం చేసిరో చెప్పమానండి. ఏదో పప్పు బిల్లాలు పెట్టి ఆశాపరులకు 5ో 10ో ఇచ్చి కండుగలు కప్పి ఇక అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని మాటలు చెప్పేది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరన్నా ఒక బడుగు బలహీన వర్గాల వారికో, ఎవరన్నా ఒక రెడ్డికైనా సరే ఏ సామాజిక వర్గం ఎవరిని పెద్ద చేసి ఒక ఎమ్మెల్యే స్థాయికి తెచ్చారో చెప్పమానండి. ఇవాళ నల్గొండ జిల్లాల జగదీశ్వర్ రెడ్డి గారు ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన బడుగుల లింగయ్యకు రాజ్యసభ ఇచ్చిండు పావుల ఖర్చు లేకుండా. ఓకే. కేసీఆర్ గారు ఒక 2 ఎమ్మెల్యేలకు యాదవులకు అవకాశం ఇచ్చారు. ఓ 2-3 కార్పొరేషన్లు ఇచ్చారు, బాలరాజుకు, రవికుమార్ గౌడ్కు. ఏం చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్? ఎవడున్నా సరే కండువా కప్పాలి, తీయటి మాటలు చెప్పాలి. ఏడనో ఒకరు చనిపోతానో చేస్తానో 1 లక్ష ఇవ్వాలి, అది ఒక దంపుడు కొట్టుకోవాలి అంతే. ప్రజలందరూ విఘ్నులు. 10 ఏళ్ల కింద ఉన్న వాళ్ళు ఇప్పుడు లేదు, ఇప్పుడున్నది ఇంకో 10 ఏళ్లకు ఉండదు. అంటే గతంలో బూర నరసయ్య బీఆర్ఎస్ నుంచి ఎంపీగా అయినటువంటి ఓటు బ్యాంకు, అదే ఓటు బ్యాంకు క్యామ మల్లేసుకుంటుందంటే ఇది ఎట్లా నమ్మశక్యంగా ఉందనుకోవచ్చు? ఇంకెక్కువ ఉంటుంది. ఎట్లా? నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి గారు మంచి సమన్వయం చేస్తూ ఉండు. మా ఓడిపోయిన ఎమ్మెల్యేలు 5గురు కూడా, సునీతక్క కానివ్వండి, శేఖర్ రెడ్డి గారు కానివ్వండి, ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, లింగయ్య గారు కానివ్వండి, కిషోర్ గారు కానివ్వండి, మంచి వాళ్ళ నియోజకవర్గాలలో సమన్వయం చేస్తారు. కార్యకర్తలు సమర ఉత్సాహంతో మెయిన్ ప్రజలు కాంగ్రెస్కు వాతలు పెట్టడానికి రెడీగుర్రు. కేసీఆర్ గారి నాయకత్వమే కావాలి. కేసీఆర్ గారి ప్రతినిధులు పోతేనే ఢిల్లీలో ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని విషయాలల్లో వాళ్ళకు వేరే ఎజెండా ఉండదు. తెలంగాణ అభివృద్ధి వాళ్ళ ఎజెండా కొట్లాడతారనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఈ 7 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో మీకు బాగా పట్టు వచ్చిందనంటే ఏం చెప్పవచ్చు? ఇవన్నిట్లలో పట్టు ఉంది. జనగామల పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తూ ఉండు. ఇబ్రాహీంపట్నంలో పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తూ ఉండు. నా బాధ్యత అంతా బంటి చూస్తూ ఉండు. నా సొంత నియోజకవర్గం. నాకు అన్ని నియోజకవర్గాలల్లో మా నాయకులు బాగా కష్టం చేస్తారు. ప్రజలు రాష్ట్రం మొత్తం కేసీఆర్ వైపు మొగ్గుంది. ఓకే. కొద్దిగా నాయకులు ఎక్కువ కష్టం చేసిన తాన ఎవరి శక్తి కొలది వాళ్ళు చేస్తారు, అందులో సందేహం లేదు. నాకు మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్య గౌడు, వెంకటేశ్వర రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్లు సందీప్ రెడ్డి గారు, దీపికా యుగంధర్ గారు, బండ నరేందర్ రెడ్డి గారు, అందరు మా దాంట్లో ఎవ్వరు ఏ ఒక్కరు కూడా మా పరిస్థితి ఎట్లయిందంటే ఒడ్లు నాన వస్తే అసలు గింజలు కిందికి పోయినాయి, తాళంతా లేచింది. ఆ తాళం తీసి అక్కడ పడేసినాం. గట్టి గింజలే మా దాంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఒక్క గింజ 100 గింజలు పండించే తీరుగా ఒక్క నాయకుడు, ఒక కార్యకర్త 100 ఓట్లు తెచ్చే కార్యకర్తలు ఉర్రు. ప్రజలు కూడా నేను నాది ప్లీజింగ్
ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను, సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్నా, నా మీద ఏ అవినీతి మచ్చలు లేవు. ఎవడో ఆడ ఈడ చిన్న చిన్న ఆడ ఈడ టీవీలలో బ్లాక్మెయిల్ చేస్తే నేను భయపడేది లేదు. నేను ఎవరినన్నా ముంచినా అని చెప్తే మొక్కు నాలకు రాస్తా. ఈ 5కో 10కో ఆశపడి అసొంటివి చేస్తే వాళ్ళు మలిచి జైల్లో పెట్టుకోమని చెప్తారు. రైట్. అయితే ఇక్కడ మునుగోడు నగరికల్లో కొంత వీక్ ఉన్నట్టు. ఏమీ వీక్ లేదు. వాళ్ళ డబ్బులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అసలు కార్యకర్తను ఒకటి కొనమనండి. 1,00,000 రూపాయలు ఇచ్చిన ఒక కార్యకర్త ఓడు. ఈ ట్రాష్గాళ్ళే పని లేక ఈ పార్టీలు ఫిరాయించేటోళ్ళు పోతే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా అందులో మండుతుంది. ఈ కొడుకులు ఎవడరా మేము కష్టపడి గెలిపించిన వాళ్ళకి వాళ్ళకి మండదా? నిజమైన వాళ్ళు పార్టీలు వేరైనా నిజమైన కార్యకర్తలు అందులో ఉర్రు మా దాంట్లో ఈ లంగలే ఫిరాయిస్తుంటారు అటు ఇటు. వీళ్ళతోటే రాజకీయాలు భ్రష్టు. ఈ 2 నియోజకవర్గాలనే ఉందా లేకపోతే ఎట్లా? అంతటి ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన హైప్ కొరకు ఆయన మొదలు ఒకసారి ఆలోచించుకోవాలి. పులి ఆకలైనా బొక్కలే కొరకాలి. రాజగోపాల్ రెడ్డి పులినా అని చెప్పుకుంటాడు, ఒరిగడ్డి తింటుండు. ఇప్పుడు ఆయన ఉండి రాష్ట్రం మొత్తం తిరిగి సీఎం కావాల్సినోడు ఏదో మంత్రి పదవి ఇస్తారా? ఎట్లా ఇస్తారు మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి గారికి? అన్నకు తమ్మునికి ఇస్తే కడమ ఎమ్మెల్యేలంతా పనికి మాలిన వాళ్ళ మీరేనా తోపులు? ఏదో ఆయన అవగాహన రాహిత్యం. నేను చెప్తున్నా కదా, కోమటిరెడ్డి బ్రదర్స్కు కొద్దిగా నాలెడ్జ్ ఉపయోగిస్తే ఇలా కాంగ్రెస్కు నాయకులు వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అత్యాశ ఎక్కువ. ఓకే. కానీ ఇదే కోమటిరెడ్డి బ్రదర్స్ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా తమ్ముళ్ళు లాంటోడు గెలిపియండి అని బాగా ఈ ఇద్దరు అన్నల తమ్ములుండి తొవ్వి పారేసిర్రు. చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను మైదాన్లో కొట్లాడేది, వెనకంగా సప్పట్లు కొట్టేది వాళ్ళు. నా బలగం కూడా నాకు మస్తుగా ఉంది, నాకు సప్పట్లు కొట్టడానికి. దంగల్లో నేను ఆయన ఉన్నాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి, బూరా నర్సయ్య గౌడ్ను నన్ను భువనగిరి గడ్డ మీద, భువనగిరి కిలా మీద ఒక డిబేట్ పెట్టమనండి. ఎవరేం చేస్తారో చెప్పుదాం, ఎవరి చరిత్ర ఏందో చెప్పుదాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి మీద కేసు బుక్ అయింది, ఇంటర్లీ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. బూర నరసింహ గౌడ్ పేరు మీద కాంగ్రెస్ వాళ్ళు తీసి పెడతా ఉర్రు. అది మాతాన్ని పశ్చిమాల భూమిలో లొల్లి అయిన మాట విజయ్. ఎవడో ఇందాంది అయిందని ఎవడో నాది రాసిండంట. అసొంటివి రాస్తే ఇడిచి ముడ్డి మీద అంత అసొంటివి రాస్తే నేనేమన్నా తప్పు చేస్తే వంగి తల వంచుతా. నా మీద ఒక సింగిల్ కేసు లేదు, ఒక అవినీతి కేసు, ఒక అది కేసు. మా ప్రాంతంలో అడగండి, ఎవరన్నా క్యామ మళ్ళీ చెడ్డోడనో అదేనో అంటే నీ ఇసొంటి ట్రాష్ గాళ్ళకు పైసలు ఇవ్వకపోతే రాసుడో అదో ఇదో చేస్తే కాదు. ఎన్నికలు 3 రోజులు అయితే అయిపోతాయి. అంటే మీరు పదే సభలలో చెప్తున్నారు తెల్ల కాగితం లాంటి వాడిని. రియల్, అది రియల్. నేను చెప్తా ఉన్నా కదా, నేను రాష్ట్రంలో ఎవరైనా చెప్తారో చెప్పారో నేను చెప్తా మాట. ఓకే. ఇది మీకు ఓట్ బ్యాంక్ గా మలిచే ప్రజలు ఆలోచిస్తారు. మెయిన్ పార్టీ బలం, బీఆర్ఎస్ బలం, కేసీఆర్ గారి నాయకత్వ బలం, ఇవన్నీ కొంత పర్సెంటేజ్ లాభం అయింది. ఆల్రెడీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు చూశారు, కొంత మార్పు రావాలని కోరుకున్నారు. ఈ తరుణంలో మిమ్మల్ని ఎట్లా ప్రజలు విశ్వసిస్తారని మీరు నమ్ముతున్నారు? 5 నెలల్లో ఆగం పట్టించిర్రండి. ఏ సెక్టర్ బాగుంది కాంగ్రెస్ పార్టీ పట్ల? సమయం లేదు కాబట్టి నేను కూడా ఇంటర్వ్యూ తొందరగానే క్లోజ్ చేసే ప్రయత్నం చేశాను. మీరు బిజీ టైం వాస్తవానికి. సో ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజల వద్దకు విసిరిన అస్త్రాలు అంటే ఏం చెప్తారు? ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేదానికి ప్రతిపక్ష పార్టీగా మాకు అవకాశం కల్పించాలి. నేను ప్రజలకు దగ్గరుండే వ్యక్తిని. ఓకే. ఇదొక అంశం. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఒకటే, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమం. ఓకే. పార్టీల వారీగా సమయం ఇస్తారు పార్లమెంట్లో మాట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీకి విశిష్ట ఎన్నో జాతీయ రాజకీయాల మీద అది ఉంటుంది కాబట్టి వాళ్ళకి దానికి వెయ్యరు. బీజేపీకి ఏముంటుంది, వాళ్ళకు దేవుని భజన చేస్తారు. దేవునికి వాళ్ళే భక్తులు గారు. మా ముత్తాతలకు వెళ్ళి త్రేతాయుగంలో పుట్టిన శ్రీరామచంద్రునికి మేము అందరం భక్తులమే. ఏదో దేవుడు వేరు, రాజకీయాలు వేరు. దేవుడు వేరు, అభివృద్ధి వేరు. బీజేపీ వాళ్ళు మాట్లాడడానికి బుద్ధి ఉండాలనండి.
ఈ భారతదేశంలో 40 కోట్ల మందికి తిండి లేదు సరిగ్గా. 40 కోట్ల మంది జనాలకు బట్టలు సరిగా లేవు భారతదేశంలో. ఒక 40% భారతదేశానికి రోడ్లు సరిగా లేవు, కరెంటు లేదు. శ్రీరాముని పేరు చెప్పుకొని ఒకసారి, పుల్వామా ఘటన చెప్పుకొని ఒకసారి, ప్రజలు విఘ్నులు. ఉత్తరప్రదేశ్లో కూడా వాతాలు గుంజుతా ఉర్రు వాళ్ళకు. చెప్పమనండి, బీజేపీ ఏం అక్షంతలు పెట్టంగానే ఓట్లు పడతాయా? మోడీ 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 అని జపం చేస్తాం. ఏం మోడీ? నీ నాయకుడు కాబట్టి నువ్వు జపం చేస్తావు, ఇంకేమన్నా చేస్తావు. మేము జనాలు ఎందుకు ఏమి నథింగ్ డూయింగ్. ఏదున్నా ఇది సెక్యులర్ దేశం, అన్ని మతాలు అన్ని కులాలు అందరు ఉండాల్సిందే. నేనెందు దేవుళ్ళని పూజిస్తా, శ్రీరాముని, వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయుని. ఇంకో నా సోదరుడు ముస్లిం ఉంటాడు, ఆయన అల్లాని పూజిస్తాడు. ఇంకొక ఆయన జిఎస్ ఉంటాడు, జిఎస్ను పూజిస్తాడు. ఓకే, క్యామా మల్లేష్ క్యాపబిలిటీ అంటే ఏం చెప్తారు? క్యామా మల్లేష్కు సుదీర్ఘ అనుభవం, మచ్చలేని నాయకుడు, ప్రజలతోటి కలగొలుపుగా ఉండే వ్యక్తి. ఏ ప్రభుత్వాన్ని అయినా నిలదీసే దమ్ము, ధైర్యం నా తానుంది. నేను ఎవరికి కూడా భయపడేది కాదు, ఎవరికి కూడా తల వంచిన చరిత్ర నా 38 ఏళ్ల రాజకీయాలలో లేదు. నా తాత, నా అయ్యం రాజకీయ నాయకుడు కాదు. నేను పెద్దల దగ్గర, అందరి దగ్గర నేర్చుకొని ఈ స్థాయికి వచ్చిన. ఓకే, ఇక్కడ క్యామా మల్లేష్ని చూసి ఓటేయాలంటారా, లేకపోతే కేసీఆర్ గారిని చూసి ఓటేయాలంటారా? బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ నండి నేను. బీఆర్ఎస్ పార్టీ అంటే క్యామా మల్లేష్కి ఇమేజ్ లేదా? ఎందుకు లేదు? బీఆర్ఎస్ పార్టీ ఒక సమర్థవంతమైన అభ్యర్థిని పెట్టిండు మా కేసీఆర్ గారు. కాబట్టి క్యాండిడేట్ సమర్థత, క్యాండిడేటు, పార్టీ పార్టీ. ఓకే, భువనగిరి ప్రాంత ప్రజలకు క్యామా మల్లేష్ ఏమి హామీ ఇస్తారంటే ఏం చెప్తారు? నేను ఎంపీగా గెలిస్తే మొట్టమొదట ఎయిమ్స్ ఇన్కంప్లీట్ ఉంది. బూర నర్సయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు పని చేశారు, ముగ్గురు కూడా చేయజాలలేదు. నేను ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి ఎయిమ్స్ను ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ చేస్తా. యాదగిరి గుట్ట వరకు మెట్రో ట్రైన్, తుంగతుర్తి ఏరియాలో ఐటీ కారిడార్, యాదగిరి గుట్ట ప్రాంతంలో ఒక మంచి యూనివర్సిటీని తేవాలి. ఇబ్రాహీంపట్నంలో ఒక డ్రైల్యాండ్ అగ్రికల్చర్ సెంట్రల్ది ప్లేస్ ఉంది, అక్కడ కూడా అగ్రికల్చర్కు సంబంధించిన వీటితో పాటు గంధమల్ల, బస్వాపూర్ ఇవన్నీ రిజర్వాయర్లు ఇన్కంప్లీట్ స్టేజ్లు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి. ఓకే, ఇవి ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలిగారా మీరు? అంతటా పోయింది. నేను ప్రతి విషయంలో చెప్పిన. ఓకే, ప్రచారంలో నేనేముందండి, ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎమ్మెల్యేలు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవాలి. నేను పార్టీ, నా కండువనే బీఆర్ఎస్ కండువా. నేను పార్టీ ఆశీస్సులు ఉంటాయి, దూసుకొని పోయేది క్యాండిడేటు. నేనేదో కార్యకర్తలు అందరితో పాటు కూర్చొని భోజనం చేస్తా, వాళ్ళు విఐపీల దాంట్లో కూర్చొని తింటారు. నేను కార్యకర్తలతో అన్నా తమ్మి అని మాట్లాడితే ఎవరు ఫోన్ చేసినా 24 గంటలు ఎత్తుతా. వాళ్ళు సార్ మాట్లాడుతుండు, సార్ బిజీగా ఉండనే శబ్దం వస్తుంది. అడగండి, మీరే పబ్లిక్ని అడగండి, ఫోన్ చేస్తే క్యామా మళ్ళీ ఎత్తుతాడా? అధిష్టానం నుంచి మీకు ఏ నాయకుల చేత అండదండలు లభించాయంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఆశీర్వాదం, టికెట్ ఇవ్వడం జరిగింది. జిల్లా నాయకులు, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, మరియు పోటీ చేసి ఓడిపోయిన 6 మంది ఎమ్మెల్యేలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, అందరి సంపూర్ణ సహకారం నాకుంది. ఓకే, కేటీఆర్ గారు మీ ప్రచారానికి రాలేదు, ఎందుకు? ఇబ్రాహీంపట్నం వచ్చిండు. ఓకే, హరీష్ రావు గారు, హరీష్ అన్న కూడా వచ్చిండు. మొత్తానికి అయితే కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు మొట్టమొదలే నా నియోజకవర్గం బయలుదేరిందే. ఓకే, అంటే అది మీకు ప్లస్ అయిందా? చాలా ప్లస్ అవుతుంది. కేసీఆర్ గారు ఏందండి, ఒక శక్తి. ఆయన ఏంది, ఆయన ఇవాళ ప్రజలలో ఒక ఆందోళన మొదలైంది, అయ్యో నేను ఓడగొట్టుకుంటాను సార్ అని. ఇది బలం అంటారు. బలం. మీ బలహీనత ఏంటి? నాకేం బలహీనత లేదు, నా హెల్త్ కూడా పర్ఫెక్ట్. నేను మితాహారిని, నాకే అలవాట్లు లేవు, నాన్ వెజ్ తినను. ఎప్పుడన్నా వారానికి ఒకసారి ఎలక్షన్ మూమెంట్ కాబట్టి హెల్త్ గట్టిగా కాపాడుకోవాలని ఉంది. ఓకే, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రచారంలో తిరుగుతున్నారా? ఈ మధ్యన ఎంపీ క్యాండిడేట్లు తిరుగుతున్నారు, అట్లా ఎవరైనా తిరుగుతున్నారు? మా మిస్సెస్ అనారోగ్యం పాలైంది, భగవంతుడు నాకు ఆ ఇబ్బంది పెట్టిండు. లేకపోతే 2014లో మా భార్య బాగా పనిచేసేది, చేయలేదు. నా చిన్న కూతురు అమెరికాలో ఉండే వచ్చింది,
నా చిన్న కూతురు తిరుగుతూ ఉంది. నా కోడలేమో స్టూడెంట్ డాక్టర్, ఆమె అపోలో ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీ. ఆమె ఒక్కనాడు ఇక్కడ వస్తే క్లాసులు పోతాయి, ఆమె లైఫ్ దెబ్బతింటుంది కాబట్టి ఆమె ఉంది. నా కుమారుడు అన్ని నా వెనకంగా ఉండి అన్ని తానై చూస్తాము. నా ఇంకో కూతురేమో అమెరికాలో ఉంది, రాలేదు, మననే వచ్చి. ఇప్పటి వరకు ప్రచారంలో తృప్తి చెందారా అంటే? హ్యాపీగా ఉన్న కార్యకర్తల కష్టం, వాళ్ళ శ్రమ, నాయకుల సమన్వయం, పెద్ద అయిన ఆశీర్వాదం, ప్రజల అండదండలు ఖచ్చితంగా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎవరి మధ్యలో పోటీ జరిగే అవకాశాలు? నాకు కాంగ్రెస్ కి. ఎంత మెజారిటీతో గెలుస్తారు? 1,00,000 పైచీల కోట్ల మెజారిటీతో. పక్క రాజు పెట్టుకో. ఏ నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? అన్ని నియోజకవర్గాలలో వస్తుంది, ఎక్కువ తక్కువ అని చెప్పలేము. జనగామ కానీ లేకపోతే ఫైనల్ గా మీరు చెప్పండి, భువనగిరి ప్రాంత ప్రజలకు మీరేం చెప్తారు? భువనగిరి ప్రాంత ప్రజలకు అందరికీ నా నమస్కారం. నేను ఒక చిన్న స్థాయి నుండి వచ్చిన కార్యకర్తను, మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. నేను సుదీర్ఘకాలం రాజకీయాలలో ఎలాంటి మచ్చ అవినీతి లేని నాయకుడిగా ఉన్నాను. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మెడలు వంచి ప్రజలకు కావలసిన ఇచ్చిన హామీలను అమలు చేపించడానికి నేను శక్తి వంచన లేకుండా మీ బిడ్డగా పార్లమెంటుకు పంపితే నేను ఎగుమతి కాబడే లీడర్ను కానీ దిగుమతి అయిన లీడర్ను కాదు. కాబట్టి మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ మల్లేష్ అన్న గారు. ఎనీవే చూడాలి మరి మే 13న జరిగే ఎన్నికల్లో క్యాంపా మల్లేష్ గారి విజయం ఏ రకంగా ఉండబోతుందో చూడాలి. సో ఇది ఇవాల్టి విఐపి విత్ బాలు కార్యక్రమం. మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.